హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైసు నిమ్మకాయ పులిహోర అంటారు కదండి, అందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలియని వాళ్ళ కోసము నేను చేస్తున్నాను. 2 గ్లాసుల రైసును ఈ విధంగా కుక్కర్లో నేను చేసుకునేసి, దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఈ విధంగా చేసుకునేసి పొడి పొడిగా చేసుకున్నామంటే లెమన్ రైస్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. మనము 2 గ్లాసుల రైస్కు ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది పెద్ద నిమ్మకాయలు అయితే 2 చాలండి. చిన్న అంటే మీడియం సైజు నిమ్మకాయలు అయితే ఒక 3 వరకు తీసుకునేసి ఒక బౌల్లో తీసుకోవాలి లెమన్ జ్యూసు. తర్వాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కనుక ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకునేసి ఈ లెమన్ జ్యూస్లో మనం ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకునేసి మనము వండి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలండి. వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకునేసి మనము రైస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు లెమన్ రైస్ చేసేటప్పుడు పులుపు అనేది కరెక్ట్గా సరిపోవాలండి. ఒకవేళ పులుపు అనేది తక్కువ ఎక్కువలో ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా మనము ఆల్రెడీ రైస్లో వేసాం కనుక ఇక్కడ 1/2 స్పూనే వేసాము. ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ తక్కువలో మనము అడ్జస్ట్ చేసుకునేసి ఈ విధంగా మనము గరిటెతో బాగా కలుపుకోవాలండి. రైస్కి పట్టే విధంగా ఈ లెమన్ జ్యూసు, తర్వాత ఈ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మనం వేసుకునేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకునేసి మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అదేవిధంగా కాజు ఉన్నా కూడా కాజు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. నేను పల్లీలని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. పల్లీలు అనేది బాగా వేగితేనే మనకు నిమ్మకాయ పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నిమ్మకాయ పులిహోర మరింత రుచిగా రావాలంటే కొద్దిగా అంటే మనము లెమన్ జ్యూస్లో సాల్ట్తో పాటు 1 స్పూను షుగర్ కూడా మనం కలుపుకునేసి బాగా మెల్ట్ చేసేసుకునేసి ఈ రైస్లో కలిపేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్లో వేసేసుకునేసి బాగా కలుపుకునేస్తే అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళ కోసము నేను నిమ్మకాయ పులిహోర అనేది చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.